నా పేరు కృష్ణ అంకి. కాలేజ్ రీసెర్చ్ మీద ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. అసలు మీ వ్యాపారం అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, అసలు ఎలా వ్యాపారం ఎలా చేస్తున్నారనే దాని రిలేటెడ్ రీసెర్చ్ అనమాట. అసలు ఫస్ట్ నుంచి వద్దాం. మీ పేరు? నా పేరు వాసుపిశెట్టి రాజు అండి. మాది ఇక్కడే సెల్వర్పాలెం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ పని గురించి వెతుక్కున్నాను, ఎక్కడ ఏం పని దొరకలేదు. దొరకకపోతే మా రిలేటివ్ ఇదే వ్యాపారం అయితే వాళ్ళు ఇది చేసుకో, ఇలాగా సమ్మర్ వస్తుంది కదా, డిసెంబర్లో అనుకున్నాను, సమ్మర్ వస్తుంది కదా బాగుంటుంది నీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, సలహా ఇచ్చారు. సలహా ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే, నేను ఆల్రెడీ అమలాపురంలో నాకు టచింగ్ ఉంది. అంటే ఈ వ్యాపారం అమలాపురంలో హై స్కూల్ సెంటర్లో టచింగ్ ఉంది. దాని మీద ఏం చేశానంటే, నేను ఆ మధ్యలో మానేసి పొవ్వూరు వెళ్ళిపోయాం, అక్కడ వ్యవసాయం చేసాం. దానికి మాకు అవ్వలేదు, అంటే గిట్టుబాటు అవ్వలేదు. మళ్ళీ మానేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వ్యాపారం స్టార్ట్ చేసాను అన్నమాట. స్టార్ట్ చేసిన దాకండి సెంటర్ లేదు నాకు. స్టార్టింగ్లో అయితే సెంటర్ లేదు. ఫస్ట్ ఎక్కడెట్టాలని ప్లాన్ చేసుకుని, అప్పుడు అక్కడైతే బాగుంటుందని చెప్పేసి చెట్టు నీడ పార్కింగ్ గట్రా వేసి ఉంటుందని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేశాను. ఓకే, మీరు చదువుకున్నారా? అంటే నేను పెద్దగా చదవలేదు, 2 వరకు చదివాను అంతే. అంతే. మీ నాన్నగారు అది ఏం చేసేవారు? నాన్నగారు అంతే వ్యవసాయం. ఎక్కడ? అమలాపురం లేరనుకోండి నాన్నగారు. ఓకే, ఎంతమంది? మీ మ్యారేజ్ అయిపోయింది నాకు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 పాపని ఎక్కడ ఇచ్చారండి, మందపల్లి. పాప చదువుతుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంటే మందపల్లి మీకు చుట్టాలు ఉన్నారా? చుట్టాలు ఉన్నారు, దాన్ని బట్టి ఇక్కడికి వచ్చారా? అక్క మా రిలేటివ్ అంతా ఇక్కడ ఉన్నారు. ఓకే, మా లీడర్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండవలసి వస్తుంది. ఇక్కడే హౌస్ కట్టుకుంటున్నాం, ఇక్కడే ఉండిపోయాం. అడ్రస్ కట్టా చేంజ్ చేసుకున్నాం. అంటే చదువుకోలేదు, వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు ఇంతకుముందు అయితే వ్యవసాయం చేశాను. కొవ్వూరులో కూడా వ్యవసాయం ఊర్లో వ్యవసాయం చేశాను. కానీ డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ తర్వాత ఈ వ్యాపారం టచింగ్ ఉంది కాబట్టి ప్లాన్ చేసి, ఇదైతే ఈజీగా సింపుల్గా ఉంటుంది, ఇదైతే బిజినెస్. వేలు పెట్టేసి మనం లక్షల షాపులు రెంట్గా తీసుకుని ఎన్ని చేయాలంటే కొద్దిగా కష్టం కదా. అందుకని ఇలా నేను చిన్నగా ప్లాన్ చేశాను. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడానికి కారణం ఏంటి? అంటే కొవ్వూరు నుంచి మందపల్లి వ్యవసాయం బాగాలేదు అక్కడ. నాకు ఆల్రెడీ టచింగ్ ఉంది కాబట్టి వ్యాపారం ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి నేను మారదామని అనుకున్నారు ముందు. దేంట్లో మారదామో తర్వాత ఆలోచించుకుని ఇదైతే బాగుంటుంది అని చెప్పి అలాగే చెయ్యనమాట ముందు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ప్రజెంట్ సమ్మర్లో బాగుంటుంది, ఒక వర్షాకాలం శీతాకాలం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసి? ఎన్ని నెలలు అవుతుంది? నేను అప్పుడే 2 సంవత్సరాలన్నర అవుతుంది. 2 సంవత్సరాలన్నర అవుతుంది ఇక్కడ ప్లేస్ పెట్టి. పర్వాలేదు, మనకి ఏదో ఇంట్లో అలాగే వెళ్ళిపోతుంది, పర్వాలేదు. నార్మల్గా మీ రోజు అలా అసలు స్టార్టింగ్ పొద్దున్న ఎప్పుడు లెగిస్తారంటే ఏ టైం? 5:30కి లేచిపోతానండి. 5:30కి లేచిపోయి నేను ఆల్రెడీ బ్రష్ కట్ చేసుకుని 6-6:30 కల్లా రావులపాలెం మార్కెట్ ఉంటుంది, ఫ్రూట్ మార్కెట్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి నచ్చినవి క్వాలిటీ చూసుకొని, అంటే ఏది తక్కువ పడుతుంది, క్వాలిటీ ఉండాలి కదా చూసుకుని మనం ఫ్రూట్స్లో అంటే మనకు కావాల్సింది ఏంటంటే బత్తాయి, నెక్స్ట్ ఏంటి కమల, ఇవి చూసుకుంటాం. తర్వాత నిమ్మకాయలు, ఐసు ఇవన్నీ అక్కడికి కొనుక్కొని వచ్చేసి బండిలో చదువుకొని నెక్స్ట్ మళ్ళీ ఒక 1/2 అవర్లో స్నానం గడ్డ చేసి టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ 9:30 టైంకి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 5:30 మళ్ళీ క్లోజ్. అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏముండదండి, ఇంకా ఫ్యామిలీతోటే. టీవీ బయటికి వెళ్తాం ఏముండదు. నెక్స్ట్ ఏదైనా మా ఫ్రెండ్ ఉన్నారు, అడిలోకి అని చెప్పి మాట్లాడు వెళ్ళిపోతాను. ఓకే, ఏ టైంకి పడుకుంటారంటే? 9:30 9:30 10 అసలు సమస్య లేదు. ఇంకా భోజనం చేశానంటే ఇంక ఉదయం లేగాలి కదా, కొద్దిగా లేస్తాం కాబట్టి 9:30 ఆ టైం కల్లా ఇంకా సినిమా ఏది వచ్చినా ఏమొచ్చినా పడుకుంటాం. సో మీరు వారంలో అసలు ఏ రోజు అసలు బ్రేక్ తీసుకోరు నార్మల్గా? వారంలో ఎప్పుడు తీసుకోను. ఆదివారం మనకి ఏంటంటే మనకి ఆల్రెడీ వర్షాకాలం ఉంది, శీతాకాలం ఉంది, ఈ 3 నెలలు మాత్రం కష్టపడాలి కంపల్సరీగా. మనకి సమ్మర్ టైం కదా. అవును, 3 నెలలు కష్టపడితేనే మనం ఆ శీతాకాలం వర్షాకాలం కొద్దిగా ఎదరికి వెళ్తాం అన్నమాట. అవును, మనకి అప్పుడు ఎలాగే రెస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే బ్రేక్ తీసుకోం.
అదే కాబట్టి వారం అంతా చెయ్యాలి అయిపోద్ది. ఏదన్నా అత్యవసరమైన పని ఏమన్నా ఏదైనా మ్యారేజ్ గట్టా ఇంకా అయితే రిలేటివ్ అయితే తప్పదు ఇంకా వెళ్ళాలి. అదండి. కాకపోతే ఇంతకుముందు అక్కడ కాకుండా వేరే లొకేషన్ ఏమన్నా చూసారంటే ఇంకేమైనా సెట్ అవుతాయేమో అని. ఇక్కడ చూశాను, నాకు ఇక్కడ అంత లుక్ అనిపించలేదు. అక్కడైతే నీడ, పాయింటింగు, పార్కింగ్ పాయింటింగు అన్నీ బాగుంటుందని నాకు నా మనసుకు అనిపించింది. సర్లే ఇంకేదో ఒకటి అవుతుంది, మన క్వాలిటీ ఇస్తే ఎక్కడికైనా వస్తారు అని చెప్పేసి అక్కడ పెట్టాను. ఎవరో సలహా ఇచ్చింది కాదు, ప్లేస్ బాగుంది, టర్నింగ్ పాయింట్ కరెక్ట్గా మన బండి ఆనుతుంది, అటు నుంచి ఆనుతుంది, ఇటు నుంచి ఆనుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక బండి పెట్టుకుంటాకి అవతల వ్యక్తికి ఇబ్బంది ఉండదు. జస్ట్ అలా నుంచుని బండి సైడ్ తీసుకొని తాగేసి వెళ్ళిపోయేలా ఉంటుందని పెట్టాను. నీకేమనిపించింది ఇప్పుడు అక్కడ పెట్టడం కరెక్ట్ డెసిషన్ అనిపించింది? కరెక్ట్ అని చాలా మంది కూడా అన్నారండి. మీరు ఎలా వచ్చింది ఈ ఐడియా నీకు అన్నారండి నన్ను. నాకు ఏంటంటే లుక్ అది మళ్ళీ వేరే చోట పెడితే ఉండదు. నాకు ఏంటంటే ఆ చెట్టు, ఆ లొకేషన్స్ దాని మీద అందరికీ బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా చూడకుండా వెళ్ళరు మన బండి. అవును, మన వ్యాపారం తర్వాత అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత, కానీ నేను చేయలేదు, ఇంకా చేస్తాను తర్వాత. కాకపోతే ఖచ్చితంగా కళ్ళల్లో అయితే పడుతుంది. అదండి ఏంటంటే 4 కుర్చీలు వేయండి, స్టూల్ వేయండి అని చెప్తారు. అంటే ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది. నేను అవునవును. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి ఎందుకు ఇబ్బంది అవుతుందంటే, మనది టీ స్టాల్ అనుకో, అది కూర్చుని తాగేది, అది అంటే వేడిగా ఉంటుంది కదా. అవును, మనది కూల్ కాబట్టి జస్ట్ తాగేసి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే 4 కుర్చీలు ఎప్పుడైతే వేసామో, ఫ్యామిలీతో అవతల వ్యక్తి ఫ్యామిలీతో తీసుకొచ్చినప్పుడు ఒక 2 బాయ్స్ ఉన్నారంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఆగటానికి ఇంట్రెస్ట్ చూపించరు. నేను అందుకని మెయిన్ స్టూల్ వేయపోతాను. అదండి, చాలా మంది స్టూల్ వేయమంటారు, నేను వేయను. ఎందుకంటే వేసామంటే తాగుతారు కానీ వెళ్ళిపోమని అనలేము. ఒక జ్యూస్ తాగుతారు, ఒక జ్యూస్ వల్ల ఇంకొక 2 జ్యూసులు బేరం పోతారు. ఏంటంటే ఆ సెల పట్టుకుని చూసుకుంటూ ఉంటారు, స్లోగా తాగుతారు. స్లోగా తాగితే మనది షాప్ కాదు, నేను కూర్చోబెట్టి చేస్తానికి బయట కాబట్టి జస్ట్ అలా చూసుకుని బాయ్స్ ఉంటే కంపల్సరీగా ఆగరు. ఫ్యామిలీ ఎవరైనా సరే ఆగరు, వద్దండి ఎదరికి వెళ్ళిపోదాం అంటాం. అందుకని స్టూల్ లేని చాలా మంది ఒకే ఒక స్టూల్ వాడతాం. ఎవరన్నా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే కంపల్సరీగా 3 గ్రీన్స్ వస్తూ ఉంటారు. గవ్వ ఆ స్టూల్ వేసి కూర్చోగారు ఉన్న వాళ్ళందరూ కూడా నించుని ఉంటామే. మీకు మీ కస్టమర్లు వస్తారు కదా, మీతో ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు కస్టమర్లు? ఒక్కొక్కరు ఒక్కో రకంగా అన్ని అడుగుతారు. మనం దానికి ఓపికగా సమాధానం చెప్పాలి. దీంట్లో షుగరే కలుపుతున్నావా, ఎసెన్షియల్ అని కలుపుతున్నావా అంటారా? లేదు సార్, ఎసెన్షియల్ ఏం కలపనండి, షుగరే, డైరెక్ట్ షుగర్ అండి మన దగ్గర, వేరే ఏం కలపనండి అని చెప్తామండి. దాన్ని బట్టి రియాక్ట్ అయ్యి షుగరే అని నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ సార్ కూడా మన దగ్గరికి వస్తాడు. లేదు దీంట్లో ఎసెన్స్ కలిపాడు, వేరే ఏదో కలిపేసాడు, నాకు దగ్గు వచ్చేస్తుంది, రొంపట్టేయింది అని అంటే తన ఇష్టం అది. నేనైతే అసలు ఏం కలపను. అదండి, ఆ క్వాలిటీ ఇస్తాను. మనకి మ్యాక్సిమం ఏంటంటే 10 మంది వచ్చారనుకో మన దగ్గరికి, ఆ 10 మందికి 10 బదులు 100 రూపాయలు మిగులుతుంది. నేను 5 రూపాయలు లెక్కేస్తాను మ్యాక్సిమం. 20 మంది వస్తారు కదా లెక్కేస్తాను అనమాట. 20 మంది వస్తే 100 వస్తుంది, వ్యాపారం కూడా పెరుగుతుంది అన్నమాట. సో అన్ని రకాల కస్టమర్లు వస్తారు, ఇలా గుచ్చి అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది నేను గమనించింది ఏంటంటే చాలా మంది చాలా సరదాగా నుంచుని మీతో రాజుగారు నేను ఏంటంటే వాళ్ళతో కన్విట్ అవుతాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, సపోజ్ మనం ఇచ్చాం, వాళ్ళ రియాక్ట్ అవ్వరాళ్ళు మామూలుగా తాగుతారు. సరే ఏంటండి మీకు ఐస్ సరిపోయిందా, కూలింగ్ సరిపోయిందా, లేదా షుగర్ సరిపోయిందా, ఆ ప్రాసెస్లో అడిగితే అన్నీ సరిపోయినాయమ్మా అని చెప్తారు. లేదంటే కొద్దిగా తక్కువైందంటే సరే ఏమంటారంటే వద్దండి సరిపోద్ది ఇలా మెయింటైన్ చేయండి చెప్తారు. అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మీరు ఇచ్చిన దానం తీసుకోవాలి, ఆ తీసుకుంటున్న దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతాను. వాళ్ళని గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే మళ్ళీ వస్తారు, అడ్జస్ట్ చేస్తారు. దాన్ని బట్టి ఎలా కావాలి అంటే మన బిజినెస్ కి వాళ్ళతో కలపాలి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. ఆ తర్వాత మనకి మంచి యాక్టివ్గా ఉన్నాడు, సరదాగా మాట్లాడుతున్నారు, తను ఏంటంటే అన్నీ అడిగితాడు, జాగ్రత్తగా తీసుకుంటాడు, మనకి ఎలా కావాలంటే అలా చేస్తాడు అని చెప్తాడు. ఇబ్బంది ఉంటే నుంచున్న పర్లేదు, నాకేం పర్లేదు. నీకేంటంటే ఏమైనా భవిష్యత్తులో ఇంకేమైనా లక్ష్యాలు ఉన్నాయి? నాకు లక్ష్యాలు ఏం లేవు, ఇది వ్యాపారం బాగా జరిగితే చాలు. అంటే ఇంకా పెద్ద రేంజ్లోకి వెళ్ళాలని ఏం లేదు,
పాప్స్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఇష్టం, అది బాగుంటే అదే దీన్ని నిలబెట్టుకుంటే చాలండి. అవును. మీరు మెయిన్ సవాళ్ళు ఏంటి ఈ వ్యాపారంలో? మీకు మెయిన్ సవాళ్ళు మొన్న నాకు చెప్పారు ఇలాగా ఫ్రూట్స్ అది ఎలాగంటే అండి, అది అక్కడ కేజీ లెక్కన ఇస్తారండి. ఒక ట్రై అనగా ఒక బస్తా అనగా అక్కడ విడదీసి చూస్తానికి ఉండదు, మనం తెచ్చుకుంటాం. అది మన అదృష్టాన్ని బట్టి పోద్ది అన్నమాట. ఒక్కోసారి క్వాలిటీ వస్తూ ఉంటుంది, ఒకసారి ఏమో కాయలు వేస్టేజ్ కాయలు వస్తూ ఉంటాయి, అదే మనకు కొద్ది లాస్ అవుతుంది. అంటే ఈ లాస్తో పాటు మీకు సీజనల్ ఇది కూడా ఉంటుంది కదా మీకు, అంటే ఒక సీజన్లో బాగా వెళ్తుంది, ఒక సీజన్లో బాగా వెళ్ళదు. మరి ఆ టైంలో దాన్ని ఎలాగా కోపప్ అవుతారంటే దాని నుంచి దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? తక్కువ తెచ్చుకుంటాం. తెచ్చుకోవడం బిజినెస్ లేదనుకో, బిజినెస్ లేనప్పుడు తక్కువ తెచ్చుకొని తక్కువ మార్జిన్గా వెళ్తాం. ఎక్కువ తెచ్చుకుంటాం, మళ్ళీ ఎందుకు మార్జిన్ ఇబ్బంది అవుతుంది ఎందుకు, అదే. కానీ మరి అంటే మీకు వచ్చే లాభాల ప్రకారం తగ్గిపోతూ ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఇలాగా? లాభాలంటే మనం దాని మీద బేస్ అయిపోన్నాం కాబట్టి అదే చేసుకోవాలి. దాన్ని మళ్ళీ వేరే మార్గం చేద్దాం అంటే కుదరదు, అది మాత్రం. ఇప్పుడైతే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ దాంట్లో? నిమ్మ సోడా ఉందండి, స్పీడ్ సోడా ఉంది. స్పీడ్ సోడా అంటే పందరితో తయారు చేస్తాం. నెక్స్ట్ బత్తాయి జ్యూస్ ఉంది. వేరే కమలాలు వచ్చినప్పుడు కమలాలు పెడతాం. మరి ఇది లస్సీ అది ఓన్లీ సమ్మర్లో పెడతారు? ఓన్లీ సమ్మర్లో పెడతాం. లస్సీ బటర్ మిల్క్ దానికి అయితే మిషన్ అక్కర్లేదు కాబట్టి చేతితో చేస్తాం కాబట్టి దాన్ని అలా చేస్తాం. ఈ వర్క్ అంటే ఈ వర్క్ మీరు అమలాపురంలో ఎక్కడ నేర్చుకున్నాను ఇంతకు ముందు అన్నారు కదా, అంటే ఎక్కడ అక్కడ వర్క్ చేసేవారు వేరే వాళ్ళు? చిన్నాన్నగారి షాప్లో చేసుకోండి. చిన్నాన్నగారి షాప్లో చేస్తా అక్కడ నేర్చుకున్నాం. అప్పుడు చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు అక్కడ ఉన్నాను. ఆ షాప్ లోనే చేశారు? ఆ షాప్ లో చేశాను. సేమ్ అది కూడా ఇక్కడ ఇలాగేనా? నిమ్మ సోడా అన్ని మొత్తం డ్రింక్స్ జ్యూస్ అన్ని ఉండి వాళ్ళ దగ్గర. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి కరెంట్ ప్రాసెస్ లేదు కాబట్టి ఇది ప్రస్తుతానికి ఈ 3 మెయింటైన్ చేస్తాను. ఓకే. ఒకవేళ రేపు పొద్దున కరెంట్ వచ్చి అన్ని ఉంటే జ్యూసులు అలాంటివి పెడదామని ఉందా? పెట్టచ్చు, అన్ని పెట్టచ్చు. ఓకే ఓకే. నాకు ఇంకొకటి బాగా అనిపించేది ఏంటంటే మీ లొకేషన్, మనం చెప్పాను కదా ఆ చెట్టుకి మీకు ఏదో ఇంతకుముందు ఏదో సంబంధం ఉందేమో అని అనిపిస్తా ఉంటుంది. నాకు ఏంటంటే అందరూ అంటారు ఈ చెట్టు ఏంటి నిద్రగానే చెట్టు కాడ అన్నా నువ్వు నిద్ర అవుతావు కదరా బాబు, వ్యాపారం కూడా బాగోదు అంటారు. నాకు అలాగే ఉండదండి. నాకు ఆ ప్రాసెస్ కానీ ఆ చెట్టు వల్లే నాకు బండి అందం. దానికి ఆ బండి ఉండటం వల్ల నేను ఉండటం వల్ల నాకు అందం. అందుకని నాకు ఇష్టమైందా చెట్టు అన్నాను అంతే. అంటే సాధారణంగా నిద్రగా చెట్టు దగ్గర పెట్టరంట. కానీ నాకు అదైతే ఆ చెట్టు వల్లే నా వ్యాపారం నడుస్తుంది అంటాను ఎవరన్నా అడిగితే. అదేంటండి బాబు చెట్టు వల్లే నడుస్తుంది నాకు, ఆ చెట్టే నాకు సెలవా అంటాను. చాలా మంది నిద్రగన్నారు చెట్టుకుని ఎట్టావు వ్యాపారం జరగదు అంటారు, అది రాంగ్ స్టెప్. అంటే ఇప్పుడు మీరు ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా, నేను మిగతా వాళ్ళ దగ్గర చూడలేదు ఈ క్వాలిటీ మీ దగ్గర ఉంది. అంటే మిగతా వాళ్ళు ఒక 2 కప్పులు నీళ్ళు కలిపేద్దాం లాభాలు వస్తాయి అన్నట్టు వాళ్ళు చూసాం. అవునవునండి. క్వాలిటీ అనేది అసలు మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ విషయం? నేను ఏంటంటే మ్యాక్సిమం అవతల వ్యక్తికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. 40 రూపీస్ ఇస్తున్నాడంటే మనకి ఆ 40 రూపీస్ వాళ్ళకి న్యాయం చేయాలి. సరే ఇవాళ కస్టమర్ వచ్చాడు, 40 రూపీస్లో 30 రూపీస్ మనం మిగులుతాయి. 10 రూపాయలే చేసామనుకో రేపు మన దగ్గర రాడు మన ముఖం చూడు, ఆడేంటంటే తిప్పకుండా పోతాడు. మనకేంటంటే 30 రూపీస్ మిగిలిపోద్దు, 10 రూపాయల క్వాలిటీ ఇస్తాం. కానీ ఏంటంటే కస్టమర్ రావాలంటే కష్టం, మళ్ళీ రాడు. అది క్వాలిటీ ఉంటేనే. ఒక బ్రాండెడ్ ఏదైనా మనం షర్ట్ కొంటున్నాం అనుకో, ఆవిడక ఆ బ్రాండెడ్కి వాయి విలువ ఉంటుంది. అదే షర్టు బయట కొంటాం కానీ విలువ ఉండదు. అంటే సేమ్ కలరు, నాను బ్రాండెడ్. మీకు ఇప్పుడు ఎవరైనా సప్లైర్ ఉన్నారు అంకుల్ అక్కడ ఈ కాయలు అన్ని చేసుకుంటే? మనకి ఎవరు లేరండి. ఎవరి క్వాలిటీ ఇస్తే మనం వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటాం. మనం ఏంటంటే క్వాలిటీ ఉన్నాయి తెచ్చుకుంటాం, లేదంటే లేకపోతే మానేస్తాం. ఎందుకంటే క్వాలిటీ లేనిదే పని అవుతుంది కదా అని. మీకు ఖాళీ టైంలో ఏం చేస్తారు అంకుల్? ఎప్పుడన్నా ఖాళీగా ఉంది ఏం చేయడానికి ఇష్టపడతారు? ఖాళీగా ఉన్నప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఖాళీగా ఉన్నాను అనుకో, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, దీని మీద వేసే ఉంటాం కదా, ఏం చేయలేము. ఏదైనా వ్యవసాయం పని ఉంటే చేస్తాం ఖాళీగా ఉన్నాడు. ఓకే. ఎక్కడికన్నా ఫ్రెండ్ కూడా వెళ్ళి సాయం చేస్తాను. ఎవరికన్నా నా రిలేటివ్ వ్యవసాయాలు అన్నారు వాళ్ళకి సాయం చేస్తానండి. రమ్మంటారు సాయం చేస్తాను. ఇంకో డౌట్ ఏంటంటే నాకు ఇప్పుడు మనం ఏ పని చేసినా కానీ
రోజు పొద్దు నుంచి అదే పని కదా, మీరు ప్రతిరోజు అదే 5:30 ఎదుగుతారు, అవును. అదే షాప్కి వెళ్తారు, తెచ్చుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, సాయంత్రం దాకా ఇంకా అదే రొటీన్, ఇంక వేరేది ఉండదు. ఎప్పుడో నార్మల్గా ఎవరికన్నా అనిపిస్తుంది, అబ్బా ఏం చేస్తాంలేరా ఈ రోజు ఏం వెళ్తాంలే షాప్కి, ఏం చేస్తాంలే అన్న థాట్ వచ్చేస్తుంది. నీకు ఇలా ఎప్పుడు అనిపించదు? నాకు వ్యాపారం అంటే ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ దాని మీద. నాకు అది వ్యాపారాన్ని ఎప్పుడు కూడా నేను చింతించాను. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నా అలా ఉండకూడదు. బిజినెస్ పరంగా అయితే దాన్ని ఇష్టపడాలి, మనల్ని అది పోషిస్తుంది కాబట్టి మనం కూడా ఇష్టపడాలి. అదే ఒక దాన్ని నమ్ముకున్నప్పుడు కంపల్సరీగా దాన్ని ఇష్టపడాలి. అది ఎప్పుడైనా ఒట్లో పోలేనప్పుడు అయితే వచ్చినప్పుడు తప్పదు, అప్పుడు మానేయాలి తప్పదు. ఎందుకంటే అలాగే వెళ్ళినా కూడా ఇంట్లో మళ్ళీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఎందుకంటే ఈ రోజు మానేసింగ్ కదా, నీరసింగ్ ఉంది కదా అంటారు, మనం మానేస్తాం అలా టైంలో. ఇప్పుడు ఇదే కదా అని మనం ఎప్పుడు అలా ఎప్పుడు పెట్టుకోలేదు. బిజినెస్ ఏంటంటే పెరిగే కొద్ది ఇంట్రెస్ట్ పెడతాయి, ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నమాట. అది నేను ఇంకోటి బాగా మీ దాంట్లో గమనించింది ఏంటంటే, చాలా మంది ఉంటారు కింద మీద పడి ఓ దొల్లేసి సాయంత్రం దాకా నైట్ వరకు ఇంక షాప్ పెట్టేసి అబ్బా నేను కష్టపడిపోతున్నాను అన్నట్టు కష్టపడతారు. మీరు అలా పెట్టకుండా చాలా నిమ్మలంగా ఉన్న దాంట్లో సైలెంట్గా చేసుకుని, నీట్గా క్లీన్గా పెట్టుకుని, క్వాలిటీగా కస్టమర్స్తో మాట్లాడుతూ నవ్వుతా ఇలా చేస్తున్నారు. అంటే నేను ఒక డిసిప్లిన్ చూశాను, అంటే టైంకి పద్ధతిగా ఈ పని అవగొట్టేసుకుంటే స్ట్రెస్ లేకుండా చేసేసుకోవచ్చు అనేది. అంతేగాని ఎక్కడబ్బా ఇది అయిపోతుంది అది అయిపోతుంది అన్న టెన్షన్ కానీ ఇది కానీ ఏం లేదు మీ దగ్గర. మనకి ఏంటంటే వస్తాం కరెక్ట్గా, బిజినెస్ పెరిగింది అనుకో ఇంకొక గంట ముందు వెళ్తాం, ఇంకొక గంట లేట్గా వస్తాం. బిజినెస్ ఇంకా ఉండదు ఉన్న టైంలో. అంటే అక్కడ మనం ఉన్న ప్లేస్కి 6:30 7 దాటింది అనుకో వెహికల్స్ ఆగవు, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది. నా ఫాస్ట్లో వెళ్ళిపోతారు, ఫ్యామిలీ అయినా ఎవరైనా ఆగాలనిపించదు, టైం దాటిపోయింది కాబట్టి. ఎందుకంటే లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి ఇలా ఆగితే మళ్ళీ ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది. లోపల మనం కొత్తపేట వెళ్ళిపోవచ్చు లేదా మొక్కమలు వెళ్ళిపోవచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టైంతో తాగరు. అదే మెయిన్ సెంటర్లో అనుకోండి 9-9:30 వరకు మీకు ఎవరో ఒకరు ఇంటికాడ లేడీస్ ఎవరో చెప్తూ ఉంటారు, ఒక డ్రింక్ ఎత్తండి, జ్యూస్ ఎత్తండి అని చెప్తారు. మన సెంటర్ కాదు కాబట్టి హైవేలో మాత్రం 6-6:30కి క్లోజింగ్, ఇంకా ఆగరు. ఎక్కడగా ఉంటుంది అందులోకి, అది మాత్రం. అంటే ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంకుల్ మీరు ఈ టైంకి? నాకు ఫస్ట్ నుంచి కూడా అంతేనండి. అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి కన్నా ఏమన్నా ఫస్ట్ నుంచి నేను చదువుకోలే పని, కానీ నాకు చిన్నాన్నగారు ఉండేవాళ్ళు. ఆ చిన్నాన్నగారు చెప్పేవారు మాట, మనిషి విధానం అవతల వ్యక్తితో మాట్లాడే విధానం మనం జాగ్రత్తగా మాట్లాడాలి, ఆ మాట తోలకూడదు అని చెప్పేవారు. మన చిన్నాన్నగారి నుంచి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇంకా మీ వ్యాపారంలో మెయిన్ మీకు కష్టపడేది, మీతో కలిపి బాగా మీకు సాయం చేసే వాళ్ళు ఎవరు? నాకంటూ ఎవరు లేదు, నేను ఒక్కనే. మీరు ఒక్కరే చేసుకుంటారు? నేను ఒక్కనే. కాదంటే బిజినెస్ పెరిగింది అనుకోండి, ఈరోజు అంటే 5:30 లేస్తున్నాం, 5ంటికి లేచిపోవాలి అంటే 8:30 కల్లా మన బండి అక్కడికి వెళ్ళిపోవాలి, అన్నీ చదువుకోవాలి, ఇంకా టైం పడుతుంది. నువ్వు గంట ముందుగా తీసుకుంటారు. అది ఇంట్లో కూడా ఇప్పుడు షుగర్ది అది సిరప్ కలుపుకుంటున్నారు, అది కూడా మీరు ఇంటి దగ్గర కలుపుకుంటారు? ఇంటికాడ ఇక్కడే కలిపేసుకుంటాను, ఇక్కడే కలుపు డైరెక్ట్. మనం ఏంటంటే ఇప్పటికప్పుడు షుగర్ డైరెక్ట్ కలుపుకుంటాము. మీకు ఏంటంటే అవతల కస్టమర్ దీంట్లో ఏం కలిపేస్తున్నాడు, ఏం పోసేస్తాడు అనుకుంటాడు కాబట్టి అక్కడే డైరెక్ట్ ప్యాక్ చేసిన షుగర్ తెచ్చుకొని డైరెక్ట్ కలుపుకుంటాం. ఓన్లీ క్యారేజ్ ఒకటే పట్టుకుని మీరు వేస్తాను ఇంటి దగ్గర నుంచి. అంతే అంకుల్. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఇంత ప్రయాణం చేశారు, జీవితంలో చాలా చూసుంటారు కదా, ఇన్ని చూసి అబ్బా ఈ స్టేజ్కి వచ్చాం, ఇక్కడ ఉన్నాం, ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను నా గురించి నేను అని మీ గురించి మీరు ఏ విషయంలో ఏ విషయంలో అంటే అండి, ఒక నిమిషం. మనం ఎవరికి అన్యాయం చేయలేము, మనం ఎవరికి ద్రోహం చేయలేడు. మన దగ్గర ఉంటే ₹1 పెట్టు, లేదంటే లేదని చెప్పి వెంటనే ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను ఆశ పెట్టద్దు, ఆశ పడొద్దని చెప్తాను. ఆ దగ్గర ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు అంతేని చెప్తాను. నేను గర్వపడేది అదే, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేదంటే లేదని చెప్పేస్తాను. అది థ్యాంక్స్ అంకిల్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ₹10 మీరు అడిగారు నేను, రేపు రారా అంటాను, రేపు ఆశగా వస్తాడు వీడు, రేపు ఇచ్చేస్తా అన్నాడు అని, అబ్బే ఇంకా అందలేదురా డబ్బులు, మళ్ళీ రేపు కనపడంటే వాడికి వచ్చినోడు మనసు చాలా బాధ కలుగుతుంది, ఇస్తా అన్నప్పుడు ఇవ్వలేదు ఏంటని. అదే ఆవేళ సాయంకాలం చెప్పేసాం అనుకో, మన దగ్గర ఆశ పెట్టుకోడు, అది మాట కరెక్ట్గా ఉండాలి దేనికైనా. అది నాకు
సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే